నువ్వు వస్తావు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ కాల్ చేశాను అంతే. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నీ హస్బెండ్ ఎక్కడ? వీసా పని మీద బయటికి వెళ్ళారు. రావడానికి 30 నిమిషాలు పడుతుంది. ఓ, అయితే నేను ఇంకా 30 నిమిషాలు బయలుదేరాలి కదా. ఏంటది? చాక్లెట్స్. నేను చేసిన తప్పుని అనుకోని రోజు లేదు, బాధపడిన రోజు లేదు. తెలుస్తుంది, చూస్తేనే తెలుస్తుంది. నా తప్పుని ఏం చెప్పినా సమర్థించుకోలేనని నాకు తెలుసు. ఏం చేసినా సరి చేసుకోలేను. మనసుంటే మార్గం ఉంటుంది. నీ తప్పుని ఒప్పు చేసుకునే మార్గం ఉంది. ఏం చేయమంటావు? నాతో పడుకో. వాట్? హో, ఫారిన్ వెళ్ళగానే తెలుగు మర్చిపోయావా? స్లీప్ విత్ మీ. అంకిత్, నాకు ఒక విషయం తెలియాలి. నాకు మాత్రమే ఇలాంటి మెసేజ్లు పంపిస్తావా, లేక అందరు అమ్మాయిలకి పంపిస్తావా? హ్యాపీయా? ఐఎమ్ నాట్ అ వుమనైజర్. నాకు అమ్మాయిలు పిచ్చి అనేదే లేదు. మరెందుకు నాకు పంపించావు? ఎందుకంటే యూర్ ప్రిటీ యార్, యూర్ సెక్సీ యూనో. ఆఫీస్లో నేనొక్కదాన్నే అందమైన అమ్మాయినా? నా థియరీలో ఈ ప్రపంచంలో బ్యూటీ లేని అమ్మాయి అంటూ ఎవ్వరూ లేరు. దెన్ వై మీ? వాయ్? సింగిల్గా ఉన్నావు, స్టైలిష్, స్కర్ట్, యూ స్మోక్. ఇదంతా ఒక ట్రాయలే కదా. నచ్చలేదంటే నచ్చలేదని చెప్పే. దర్ ఇస్ నథింగ్ రాంగ్. నేను చేసిన ఒకే తప్పు ఏంటంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసుకోలేదు. హో, అది మాత్రమే నువ్వు చేసిన తప్ప? హే 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 హే, ఏంటిది? ఐఎమ్ నాట్ ఈవిల్. నేను చెడ్డవాణ్ణి ఉంటే రిమెంబర్, ఐఎమ్ యువర్ బాస్. ఆ రోజే నేను ఉద్యోగం నుంచి తీసేసి ఉండొచ్చు. మన ఇద్దరం ఒకే ఆఫీస్లో పనిచేస్తూ మాట్లాడుకోకపోవడం చాలా ఆడుగా అనిపించింది. అందుకే మన ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ పోవాలని ఫోన్ చేసి నేను రమ్మన్నాను. ఐఎమ్ జస్ట్ అ హార్మ్లెస్ ఫ్లర్ట్. నీతో ఒక ఫోటో తీసుకునేదా? ఏంటి మాట్లాడవా? అష్టకని కొంచెం పక్కకి చెరుపు. స్మైల్. వన్ మోర్. ఆఫ్ కోర్స్. ఫోన్ వైపు చూడు, చూడు. నీకే చెప్తున్నాను సౌమ్య. సౌమ్య, నిన్నే. హలో, నిన్నే. నీతో నేను పడుకోవడం ఏంటి? అంకిత్, నువ్వు చెడ్డవాడివో కాదో నాకు తెలీదు, బట్ ఐఎమ్ అ వెరీ బ్యాడ్ గర్ల్. వాట్? నీకు రేపు తెలుస్తుంది. ఏంటి తాళి ఇక్కడ ఉంది? స్నానం చేసే ముందు ఇక్కడ పెట్టావా? ఇది 10 తులాల బరువు ఉంటుందా? నీ మొగుడు బలిసినాడే. సౌమ్య, ఇందులో 3 ఫోటోలు ఉన్నాయి. నీ మొగుడు రావడానికి ఇంకా 15 నిమిషాలున్నాయి. 3 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మీ వారు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పేశా. హాల్లో వెయిట్ చేయి. త్వరగా రా. డబ్బేది? డబ్బు అడిగితే దీని ఇస్తావేంటి? దీని ఓపెన్ చేయి.
డబ్బుగా ఇస్తే నువ్వు తీసుకోవని చాక్లెట్స్గా ఇచ్చాను. ఫారెన్ నుంచి నేను తిరిగొచ్చుంటే మా నాన్నకు అప్పు ఇచ్చిన వాళ్ళందరం ఈరోజు నువ్వు పడుకోమన్నట్టే పడుకోమనేవాళ్ళం. ఇందులో 5 లక్షలు ఉన్నాయి. నేనే నీకు వడ్డీకి ఇవ్వలేదు. ఇదిగో 2 లక్షలు. ఫొటోస్ డిలీట్ చేసేస్తా. లేదు, పర్వాలేదు. నేను డబ్బు ఇచ్చుండకపోయినా నువ్వు దాంతో నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడివి కాదు. ఎందుకంటే నేను నా జీవితంలో చూసిన మంచి మగాడివి నువ్వు మాత్రమే. ఆ పిల్ల మీద ఎందుకురా నీకంత కోపం? అరే పిచ్చాడా, నేను చెప్పేది నీ మైండ్కి ఎక్కుతోందా లేదా? ఈ బర్నబాస్ వాక్ బైబుల్ వాక్ అనే విషయం మర్చిపోకు. సూపర్ సార్. అవునవునవునవునవును, బర్నబాస్ వాక్కు బైబిల్ వాక్కు అది మంచిది, నేను చెడ్డోడిని. సూపర్ సార్, సూపర్ సార్, సూపర్ సూపర్ సార్. వీడియో సంగతి నుంచి ఈ రోజు లెటరా? అవునరా. భోజనానికి ముందు తెల్ల మాత్రం వేసుకోండి. ఇదిగో ఇక్కడుంది. భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగద్దు. అస్సలు తాగనరా. భోజనం అయ్యాక పసుపు మాత్రం వేసుకోండి. ఇదిగో పసుపు టాబ్లెట్. రోసీకి బిస్కెట్ వేసి మీ పక్కనే ఉంచుకోండి, రాత్రి అంతా తోడుగా ఉంటుంది. వీనస్ కింద ఒక సిలువ. సార్, వీనస్ అక్క మీకు భారీగా ఉండడం వల్లనే సౌమ్య మీకు మంచిది అలా కనిపిస్తుంది. పట్టుకోండి సార్, పట్టుకోండి సార్. దాడి కొట్టుకుంటున్నా సార్. ఊపిరి వస్తున్నా సార్. 2 నెలలు పంపిస్తున్నాను కదా సార్. నాకు SMS లేదా, మెయిల్ లేదా, ఫేస్బుక్ లేదా, వాట్సాప్ లేదా సార్? ఇది 2 నెలల క్రితం చెప్పుండొచ్చు కదా సార్. నేను మంచి అప్పుడే చెప్పుండొచ్చు కదా సార్. చెప్పండి కదా సార్. గడ్డం పెంచుకొని రోడ్ల మీద బిచ్చగాడిలా తిరిగాను. నేను ఎవరో తెలియకుండా, ఎక్కడికి వెళ్తున్నా తెలియకుండా ఎవరు నాకు చాక్లెట్ బాక్స్ ఇచ్చింది సార్. స్టైల్ గా జుట్టు అంతా వెరబోసుకుని కూర్చొని ఉంది. నేను బెదిరించా. నేను చేసిందే అందరు చేస్తున్నారు చెప్పింది సార్. రేపిస్తాండి సార్. చెప్పండి సార్, నేను రేపిస్తా. చెప్పండి సార్, నేను రేపిస్తా. చెప్పండి సార్, చెప్పండి సార్, నేను రేపిస్తా. అది నాకు అసలు వద్దురా. అన్నవాడికి హ్యాట్స్ ఆఫ్ సార్. దాన్ని నేను కట్టి రావాల్సింది సార్. దాన్ని నేను నటించాను సార్. నటించాను సార్. నటించాను సార్. నటించాను సార్. నేను నటించాను సార్. దాన్ని కొట్టరా. దాన్ని నాకు వద్దులే, వద్దురా. నీకు నాకు ముడిపడదు, నాకు సరిపడదు. కొట్టరా దాన్ని, తన్నరా దాన్ని. సార్ 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 చేసామంటే మర్యాద కొడదా? నా మట్టుకి మిమ్మల్ని మంచింగ్ చేసుకున్నాను సార్. సారీ సార్. సార్, నేను వచ్చిన ఈ 3 లక్షలు మీకు ఇవ్వడానికే సార్. ఈ డబ్బు నాకెందుకురా? సార్, రహింబాయి ఇంటి వాళ్ళకి ఇవ్వాలి సార్. వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయారు సార్. పక్కింటి వాళ్ళ అడ్రస్ తెలిసిన వెంటనే చెప్తాన్నారు సార్. ఈ పాపాన్ని కడుక్కునే ఛాన్స్ దొరుకుతుందో లేదో సార్. సార్, అంతవరకు దీన్ని మీరు ఉంచుకోండి సార్. నా ఇల్లు ఎక్కడుందో నీకు తెలీదు. నన్నెలా నమ్ముతున్నారా? పైగా నేను పోలీసుండ్రా. సార్, ఎంత డబ్బు? మా నాన్నకి తర్వాత నాకు తెలిసిన ఒకే మంచి వ్యక్తి మీరే సార్. మీరే సార్. సరే సార్, కూర్చునేదా సార్? కూర్చో కూర్చో కూర్చో. సార్, ఓకే క్రౌడ్ సార్. ఓకే క్రౌడ్ సార్. ప్లీజ్ సార్, నా మాట విను. వద్దు వద్దన్నారా? నీకు ఆల్రెడీ ఎక్కింది. వద్దు. లాస్ట్ రౌండ్ సాగుడు. సార్, నేను నిజంగానే రేపిస్తా సార్. చెప్పండి సార్, నేను నిజంగానే రేపిస్తా. అదేంట్రా? నేను చాలా చెడ్డవన్నా సార్. చెప్పండి సార్. రే, నువ్వు చాలా మంచివాడివిరా. నేను చెప్తున్నాను నేను మంచివాడినే కదా సార్. నేను మంచివాడినే కదా సార్. ఈ బర్నబాస్ వాక్కు బైబుల్ వాక్కు అంతే.